అందరికీ ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీరందరూ బాగున్నారు కదా? మీరు పెడుతున్న ప్రతి ప్రార్థన రిక్వెస్ట్ కానీ మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. మా ఆశ అంతా ఒకటే, ఎక్కడైతే మీరు తృణీకరించబడ్డారో, ఎక్కడైతే వెలివేయబడ్డారో, ఎక్కడైతే గుండెలు పగిలిలాగా ఇచ్చారో అదే స్థలాల్లో నా ప్రభు మీ అందరినీ హెచ్చించబోతున్నారు. విశ్వాసంతో ప్రార్థన చేయండి. ఘనమైన విజయాలు ఖచ్చితంగా నా ప్రభు మీ అందరికీ దయచేస్తారు. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఈరోజు ఈ వీడియో చూస్తున్న మీలో చాలామంది అవమానాల మధ్యన ప్రయాణిస్తున్నారు కదా. చాలామంది మనల్ని తిట్టుకుంటున్నారు, చాలామంది మన వెనకాల మాట్లాడుకుంటున్నారు. అయిపోయింది వారి బ్రతుకు, ఇంకెప్పటికీ వారి బ్రతుకుల ఆశీర్వాదాలు చూడలేరు, ఇంకా నాశనం అయిపోయారు అన్న మాటలు మాట్లాడుతూ మన కోసం హేళన చేస్తున్నారు కదా. అయినా కంగారు పడకండి. ఈరోజు దైవజనుడిగా మాట చెప్తాను. మీకంటూ ఒక రోజున ప్రభు నిర్ణయించాడు. మాట్లాడే వాళ్ళని మాట్లాడనివ్వండి, వేలెత్తి చూపేవారిని చూపనివ్వండి. కానీ సమస్తం ఎరిగిన దేవాది దేవుడు మీ కన్నిటికీ మీ దుఃఖానికి తగిన ప్రతిఫలాలు 100% నా ప్రభు అనుగ్రహిస్తాడు. ధైర్యంగా ఉండండి. దేవుని వాక్యాలు చాలా అద్భుతంగా రాయబడిన మాట. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 9వ మాట మనం చదవగలిగితే, ఆశీర్వాదమునకు వారసులగుటకు మీరు పిలువబడుతారు గనుక కీడుకు ప్రతి కీడైనను దూషణకు ప్రతి దూషణైనను చేయక దీవించుడి. ఈ మాటలు మీ హృదయంలో నాటుకోండి. ఎందుకంటే దేవుని వాక్యం అంటుంది కదా, మీరు ఆశీర్వాదానికి వారసులగుటకు పిలువబడ్డారు. అంటే ఈరోజు ఈ వీడియో చూస్తున్న మీరు నేను కూడా ఆశీర్వాదానికి వారసులగుటకు దేవుడు మనల్ని పిలుచుకున్నాడు. ఆయన మనల్ని అవమానపరిచే దేవుడు ఎంత మాత్రమే కాదు. కాకపోతే మనం చేయాల్సిన పని ఏంటి తెలుసా? కీడునొక ప్రతి కీడు చేయకుండా, దోషణకు ప్రతి దోషణ చేయకుండా దీవించడం మాత్రమే మన బాధ్యత. దేవుని వాక్యం ద్వారా ఈరోజు మిమ్మల్ని హెచ్చరించాలని ప్రయత్నం చేస్తున్నారు. కీడు చేసేవాళ్ళు చాలామంది ఉంటారు మన బ్రతుకులో. మన వెనకాల మాట్లాడేవారు ఉంటారు, మన కోసం అబద్ధ సాక్ష్యాలు పలికేవారు ఉంటారు, మళ్ళీ నలుగురి మధ్యన తిట్టేవాళ్ళు ఉంటారు. వారు తిట్టారు కాబట్టి నేను కూడా 4 తిడతానండి, వారు నాకు కీడు చేశారు కాబట్టి నేను కూడా వారికి కీడే చేస్తానండి అని ఎలాంటి ఆలోచన యేసు రక్తంలో చెరపబడును గాక. ప్రియ సంగమా, దేవుడు మనల్ని 100% దీవిస్తాడు. ఈరోజు మేము సేవకులుగా ఇట్లా నిలబడ్డామంటే గల కారణము మాకేమీ పూలబాటేం లేదండి. చాలామంది మమ్మల్ని దూషించిన వారు ఉన్నారు, మా వెనకాల మాట్లాడిన వారు ఉన్నారు. కాకపోతే మీకు బంతి తెలుసు కదా, ఎంతైతే బలముగా మనం నేలకేసి కొడతామో అంతే బలముగా అది పైకి వేగవంతంగా వస్తుంది. అటు రీతిలో ఎంతైతే మిమ్మల్ని గాయపరిచారో, ఎంతైతే మిమ్మల్ని అవమానపరిచారో, ఎంతైతే మీకు కీడు చేశారో దానికంటే రెట్టింపు ఆశీర్వాదాలు నా ప్రభు మీకు అనుగ్రహించబోతున్నాడు. ధైర్యంగా ఉండండి, అలాగే మౌనంగా ఉండండి. ఎందుకంటే కొంతమంది మనకు కీడు చేస్తారు, కొంతమంది మనల్ని గాయపరుస్తుంటారు, కొంతమంది దూషణ మాటలు మాట్లాడుతుంటారు. మనుషులం కదా, 4 మాట్లాడాలనుకుంటాం. 4 మాటలు ఇంకా ఎక్కువ మాట్లాడితే బాగుంటుంది అనిపిస్తూ ఉంటుంది. కానీ మౌనంగా ఉండండి. కొంతమందికి పని పాట ఉండదు, కావాలని మన కోసం మాట్లాడుకునే వాళ్ళు ఉంటారు, మన వెనకాల గోతులు తవ్వేవారు ఉంటారు, మనల్ని కించపరచడానికి పలు రకాల మనస్తత్వాలు కలిగిన వారు ఉంటారు. అయినా కానీ వారి కోసం మీరు పట్టించుకోకుండా, నేను ఆశీర్వాదాలకు వారసులకు పిలువబడ్డాను, నా ప్రభు నా పక్షాన నిలబడతాడని మీరు ప్రభు వైపు చూడగలిగితే ఉన్నతమైన కార్యాలు ఖచ్చితంగా మీ బ్రతుకులో దేవుడు జరిగిస్తాడు. వాస్తవానికి చెప్పాలంటే నేను ప్రభు పరిచయకు వచ్చిన తర్వాత నేను వాక్యం చెప్తూ ఉంటే వెనకాల కూర్చొని కొంతమంది సెటైర్లు వేసేవారు. వీడు ఎందుకు పనికొస్తాడు, వీడి బ్రతుకు ఇలాగే ఉంటుంది అని కొంతమంది నన్ను దూషించిన వారు కూడా ఉన్నారు. నేను కూడా తిరిగి మాట్లాడగలను, కాకపోతే నేను మౌనంగా ఉండగల కారణం ఏంటి తెలుసా? నా ప్రభు మాట్లాడే దేవుడు కనుక. వారు దూషిస్తే నేను 4 దూషించే అవకాశం నాకుండినా నేను మౌనంగా ఉండిపోయాను. ఎందుకంటే ప్రభులోకి రాకముందు నా జీవిత విధానాలు వేరుగా ఉండేవి. ఎవరన్నా తప్పుడుగా చూసినా, తప్పుడుగా మాట్లాడినా వారిని కొట్టి ఫేస్బుక్లో వీడియో పెట్టేవాడిని. అట్లాంటి మూర్ఖ బ్రతుకుని దేవుడు మార్చి ఈరోజు చక్కగా ప్రభు సేవలో నిలబెట్టుకున్నాడు. కాకపోతే అవకాశం ఉండినా నేను మౌనంగా ఉండిపోవడం గల కారణం ఏంటి తెలుసా? నా ప్రభుని నా ఆశీర్వాదాలకు వారసుడకు పిలిచాడు. నేను మళ్ళా ఆ శాపగ్రస్తమైన జీవితంలోకి వెళ్ళకూడదని దూషించే వారిని కూడా ప్రభు దీవించు అని ప్రార్థించాను. కనుకే మెట్టుకు మెట్టు ప్రభు ఆశీర్వదించడం ప్రారంభించాడు. ఇప్పటికి కూడా ఎంతోమంది మాట్లాడుకుంటున్నారన్న సంగతి ఒకవేళ మాకు తెలిసినా మేము ఒకటే అనుకుంటాం, ప్రార్థించాల్సిన సమయంలో నలుగురు కోసం ఎందుకు మాట్లాడుకుంటున్నారు, ఆరాధించాల్సిన సమయంలో వారి కుటుంబాల కోసం వీరి కుటుంబాల కోసం ఎందుకు మాట్లాడుకుంటున్నారు? ప్రభా, వారిని క్షమించండి అయ్యా, వారిని దీవించండి అయ్యా, వారితో పాటు నన్ను కూడా దీవించండి అయ్యా అని ప్రతిదినం ప్రార్థించడం వల్ల దేవుడు ఘనమైన ఆశీర్వాదాలు ఇవ్వడం ప్రారంభించాడు. ప్రియ సంగమా, దావీదుని దూషించారు, దావీదుని గాయపరిచారు, కానీ దావీదు కీడునకు ప్రతి కీడు చేయలేదు. సౌలు దావీదుని తరుముతూనే వచ్చాడు, చంపడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నా, దావీదు కూడా చంపే అవకాశం వచ్చినా అతడు అభిషేకించబడిన వాడని మౌనంగా ఉండిపోయాడు. అందుకే చిరస్థాయిగా దావీదు పేరు నిలిచిపోయేలాగా దేవుడు రాశాడు.
నా హృదయానుసారుడు అని బిరుదు కూడా ఇచ్చాడు. ప్రియ సంగమా, ఈరోజు అనుభవంతో చెప్తున్నాను, మిమ్మల్ని నా ప్రభు దీవిస్తాడు. అన్ని రోజులు ఒకలా ఉండవు. మీకు కూడా ఒక సమయాన్ని దేవుడు కేటాయిస్తాడు. ఇప్పుడు ప్రస్తుతం మన కుటుంబాల్లో ఉండిన పరిస్థితులు బట్టి కొంతమంది మనల్ని దూషిస్తారు, తప్పుడు సమాచారాలు చెప్తారు, లేనిపోని మాటలు చెప్తారు, అబద్ధ సాక్ష్యాలు చెప్తారు. ఇన్ని మాటలు మన చెవికి వినబడినప్పుడు ఫోన్ చేసి వారిని కడిగేయాలి, వారిని తిట్టాలి అని అనిపించినా మీరేం కాదు, ఉన్న స్థలాన్ని మోకాళ్ళేసి, ప్రభా నువ్వు తప్ప మాకు ఇంకో ఆధారం లేదయ్యా, మమ్మల్ని గాయపరుస్తున్న వారిని కూడా మీరు దీవించండి ప్రభా అని మంచి మనసుతో దీవించండి చాలు. గొప్ప కార్యాలు దేవుడు మీ జీవితంలో జరిగించడం ప్రారంభిస్తాడు. ఈరోజు మా ఆశీర్వాదాలకు కారణం అదే. మమ్మల్ని గాయపరిచినా మేము వారి కోసం ప్రార్థన చేస్తూ ఉంటాం. మా కోసం అబద్ధాలు చెప్తున్నారని తెలిసినా, మా వెనకాల మాట్లాడుకుంటున్నారని తెలిసినా వారితో ప్రేమగానే మాట్లాడడానికి ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే మాకు తెలుసు దేవుని దీవెనలు కోల్పోకూడదని. ప్రభు కృప ఏంటో చెప్పన, శత్రువుల ముందర భోజనం పెట్టగలిగిన గొప్ప దేవుడు ఆయన. మన మనస్సు పాడు చేసుకోకుండా, మన ఆలోచనలు పాడు చేసుకోకుండా కేవలం ప్రభు వైపు చూడగలిగితే ఎప్పుడు సమాధానం ఇవ్వాలో అప్పుడు సమాధానం దేవుడు దయచేస్తాడు. సంఘాలలో ఎన్నో సమస్యలు వచ్చాయి, కుటుంబాలలో ఎన్నో సమస్యలు వచ్చాయి. కొన్నిసార్లు మన ప్రమేయం లేకపోయినా కొన్ని బలహీనమైన పరిస్థితులు మనం ఎదుర్కోవాల్సి వస్తుంది. అయినా కానీ దేవా నాకెందుకు చేసావు ఎట్లాగా అని అడిగే కన్నా, ఏదైనా నీ ఇష్టమే ప్రభా, ఏదైనా నీ చిత్తమే ప్రభా అని నిండు మనసుతో మళ్ళీ గాయపరుస్తున్న వారి కోసం కూడా ప్రార్థించగలిగితే యోబుని రెండంతలుగా దీవించిన దేవుడే నిన్ను కూడా ఆశీర్దిస్తాడు. యోబుని గాయపరిచారు. యోబు భార్య కూడా అంది, నువ్వు ప్రభువును దూషించి నువ్వు మరణించంది, మూర్ఖురాలు వలె మాట్లాడొద్దన్నాడు. ఆశీర్వాదాలు పోగొట్టుకోవడానికి ఇష్టపడలేదు. యథార్థంగా పవిత్రంగా దేవుని కోసం బ్రతికాడు. స్నేహితులు లేనిపోని మాటలు చెప్తున్నా వారిని కూడా ఏమనకుండా మౌనంగా ఉండిపోయి వారి కోసం ప్రార్థించాడు. దేవుడు గొప్ప కార్యాలు యోబు జీవితంలో జరిగించారు. ప్రియ సంగమా, మన జీవిత విధానంలో ఒకటి మాత్రం పాటిద్దాం. మన నోరు తెరిస్తే దీవించే మాటలు తప్ప మరే మాట పలకొద్దు. కొంతమంది ఖాళీగా ఉండి ఏం చేయాలో అర్థం కాక వాళ్ళ కోసం వీళ్ళ కోసం మాట్లాడుకుంటుంటారు. వారిని అట్లా పక్కన పెట్టేసేయండి. కొంతమందికి ఏమీ తోచక వాళ్ళలా చేశారు వీళ్ళలా చేశారని 4 మాటలు ఎక్కువే చెప్తారు. అయినా ఏం పట్టించుకోకండి. మనకంటూ దేవుడు ఒక పని ఇచ్చాడు, మనకంటూ దేవుడు ఒక బాధ్యత ఇచ్చాడు. వాటి వైపు చూడగలిగితే చాలు, అంచెలంచెలుగా దేవుడు హెచ్చిస్తాడు. రేపటి రోజు మనల్ని గాయపరిచిన వారే, మనల్ని దూషించిన వారే, మన కీడు తలపెట్టిన వారే ఒకానొక రోజు మనల్ని సింహాసనపైన చూస్తారు, మనం ఆశీర్వదించబట్టు చూస్తారు. కంగారేం పడకండి. దేవుడు మీ అందరినీ ఆశీర్వాదాలకు వారసుడకు దేవుడు పిలిచాడు. అది మాత్రం మర్చిపోకండి. ధైర్యంగా ఉండండి. ఈ మాటలు గుండెల్లో పెట్టుకోండి. గాడ్ బ్లెస్ యూ ఆల్.